ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఈ తొలి కేబినెట్ మీటింగ్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చేలా ఆమోదం లభించింది. యూపీలోని జేవర్లో 6వ సెమీ కండక్టర్ యూనిట్ను నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకు 3,706 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గుజరాత్లోని సనంద్లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు 3,300 కోట్లు, చంద్రయాన్ 4 మిషన్కు 2,104 కోట్లు, మిషన్ వీనస్కు 1,236 కోట్లు, డెవలప్మెంట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ వెహికల్కు 8,240 కోట్లు, గగన్యాన్ ఫాలోకు 20,193 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్కు 2,254 కోట్లు, విజ్ఞాన్ ధారాకు 10,579 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్కు 391 కోట్లు, బయో E3 పాలసీ ఫర్ బయో మ్యానుఫ్యాక్చరింగ్కు 1,500 కోట్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ స్పేస్ సెక్టార్ అండర్ ఏజిస్ ఆఫ్ INSPACకు 1,000 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు బెంగళూరు, నోయిడాలో చిప్స్ హబ్స్ ఏర్పాటుకు, తిరుపతిలో IIT విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది.